హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డి లైఫ్ స్టైల్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు 1 రూపీ కూడా ఖర్చు లేకుండా నల్లని ఒత్తైన లాంగ్ హెయిర్, జెట్ స్పీడ్తో లాంగ్ హెయిర్ అనేది ఎలా పెంచుకోవాలనేది మీకు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని ఎందుకన్నానో తెలుసా? మీరే చూడండి. అండ్ 1 రూపీ కూడా మనకు ఖర్చు ఉండదు. అన్నీ కూడా మన గార్డెన్లోనే అవైలబుల్గా ఉంటాయి. నేచర్ ఏ ప్రాబ్లం ఉన్న సొల్యూషన్ అనేది మన ప్రకృతి మాతే మనకు ప్రసాదించింది కాబట్టి వాటిని ఐడెంటిఫై చేసి మనం యూస్ చేసుకోవడమే మన బాధ్యత. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీ అందరికీ తమలపాకుల గురించి బాగా తెలుసు. ఇంగ్లీష్లో బ్యాటిల్ లీఫ్ అంటారు. మన హిందూ సాంప్రదాయ ప్రకారం తమలపాకుల్ని అనేక విధాలుగా ఉపయోగిస్తూ ఉంటాము. పూజలలో, తాంబూలం ఇవ్వడంలో, శుభకార్యాల్లో అనేక విధాలుగా మనం తమలపాకుల్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఈ తమలపాకులో ఉన్న గొప్పతనం మనల్ని దైవానికి దగ్గర చేయడమే కాదండి, మనుషుల అందాన్ని పెంచుకోవడంలోనూ ఎంతో విశిష్ట కలిగి ఉన్నాయి. అది ఎలా అంటారా? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, పూర్తిగా మీకే అర్థమవుతుంది. అండ్ లాస్ట్లో ఒక కీ ఇంగ్రీడియంట్ అనేది ఉంది, అది వీడియో ఎండింగ్లోనే మీకు కనిపిస్తుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తమలపాకులను ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. తమలపాకులలో అనేక ప్రత్యేకమైన ఔషధ గుణాలు ఉన్నాయి. తమలపాకులలో పొటాషియం, నికోటినిక్ యాసిడ్, విటమిన్లు ఏ, సి, B2, B1 పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టుకు చాలా మేలు చేస్తాయి. కాలుష్యం కారణంగా బలహీనపడిన జుట్టుకు బలాన్ని ఇస్తాయి. ముతక జుట్టుకు కూడా మృదువుగా మారుతుంది. జుట్టు రాలే సమస్యలను దూరం చేస్తుంది. ఇది అధిక తేమను కలిగి ఉంటుంది. పొడి పెసలైన జుట్టును నివారిస్తుంది. తమలపాకులలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. జుట్టు పెరుగుదలను, ఆరోగ్యకరమైన జుట్టును పొందడంలో సహాయపడుతుంది. అంతేకాదండి, ఇందులో యాంటీ మైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు బ్యాక్టీరియా పెరుగుదలను నివారిస్తుంది. కాబట్టి జుట్టుకి చాలా మంచిది. అండ్ ఇంకో విషయం అండి, ఈ ప్యాక్ ఎంత పవర్ఫుల్ అంటే, పేనుగొరుకుడు అంటారు కదా, అంటే తలంతా జుట్టు మొత్తం బాగానే ఉంటుంది. పర్టికులర్గా ఒక ప్లేస్లోనే, ఒక 5 రూపీస్ కాయిన్ అంతా, 10 రూపీస్ కాయిన్ అంత ప్లేస్లోనే జుట్టు ఉండదు, ఊడిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఆ ప్లేస్లో ఈ ప్యాక్ని అప్లై చేస్తే, లేకపోతే ఇవన్నీ మాకు దొరకవు అనుకుంటే ఓన్లీ తమలపాకు రసమైన అక్కడ అప్లై చేసుకోండి. తప్పకుండా హెయిర్ అనేది, బేబీ హెయిర్ అనేది గ్రోత్ అయ్యిద్ది. నిజంగా చెప్తున్నాను. అండ్ మన ప్యాక్లో ఇంకొకటి పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అండి, అదే మందార ఆకులు. మీ అందరికీ తెలుసు, హెయిర్కి మందార ఆకులు లేదా మందార పువ్వులు హెయిర్ పెరగడంలో ఎంత బాగా యూజ్ అవుతాయి అనేది. మీకున్న అన్ని సమస్యలకి సొల్యూషన్ అనేది ఈ ఒక్క హెయిర్ ప్యాక్లోనే ఉంటుందండి. మందార ఆకులలో పోషకాలు మరియు విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల జుట్టు ఊడకుండా ఉంచుతుంది. మందార ఆకుల వల్ల జుట్టు పెరుగుతుంది. జుట్టును రాలడాన్ని తగ్గిస్తుంది, ఒత్తుగా చేస్తుంది, పరిశుభ్రంగా ఉంచుతుంది, చుండ్రును మరియు దురదను నివారిస్తుంది, జుట్టు మృదువుగా ఉంటుంది. మందార ఆకుల వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఓకేనా? అండ్ ఇంకొకటి, మీకు గ్రే హెయిర్ ఉన్నా, వైట్ హెయిర్ ఉన్నా వాటిని రివర్స్ చేయాలంటే కూడా ఈ ప్యాక్ చాలా బాగా యూజ్ అయిద్దండి. నమ్మండి, ట్రై చేయండి. ఇందులో ఇంకొకటి హెన్నా, గోరింటాకు అంటారు కదా, ఆ లీవ్స్ మొత్తం ఈ గ్రీన్ ప్యాక్ సూపర్గా వర్క్ అయిద్ది. ట్రై చేయండి. అండ్ మీ హెయిర్ పెరిగినాక మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం పెట్టండి, మీకు రిజల్ట్ ఎలా వచ్చిందనేది. ఓకేనా? అండ్ ఇంకొక హీరో మన ప్యాక్లో కరివేపాకండి. కరివేపాకు గురించి మీ అందరికీ తెలిసిందే. కరివేపాకు ఇంటేక్ చేయడం వల్ల
అంటే తినడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వెయిట్ లాస్ అవుతారు, షుగర్ కంట్రోల్ అయ్యిద్ది, ఇతర అనారోగ్య సమస్యలు ఏదున్నా అవన్నీ కూడా క్యూర్ అవుతాయి. అండ్ హెయిర్కి మాత్రం చాలా బాగా యూజ్ అయ్యిద్ది. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, చుండ్రు పోయిద్ది, వైట్ హెయిర్ రివర్స్ బ్లాక్ అయ్యిద్ది, లాంగ్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ అనేది మనకి వస్తుంది. అండ్ అలోవెరా గురించి అందరికీ తెలుసండి. విటమిన్ ఈ ఉంటుంది. స్కిన్కి అయినా హెయిర్కి అయినా నెంబర్ 1 అండి అలోవెరా ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేయండి. అలోవెరా వల్ల బ్యూటీ టిప్స్ ఎన్ని రకాలు చేసుకోవచ్చు అంటే అసలు దానికి ఒక ఆది అంతం అనేది ఉండదు. సో అలోవెరా ది బెస్ట్, అన్నిటికీ కూడా ది బెస్ట్. ఫ్రీజీ డ్యామేజ్ హెయిర్కి మాయిశ్చరైజర్ ఇచ్చి స్మూత్గా సిల్కీగా చేయాలి అంటే అలోవెరా ది బెస్ట్ అండి. ఒక కండిషనర్గా మనకి యూజ్ అయ్యిద్ది. మనం వందలు పోసి మరి కాస్మెటిక్స్ కొంటా ఉంటాము. హెయిర్ కండిషనర్ అని, స్మూతింగ్ కోసం అని, ఫ్రిజీ హెయిర్ కోసం సిరమ్స్ అని, అవన్నీ మానేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక్క అలోవెరా మొక్కని ఇంట్లో పెంచుకుంటే చాలండి. మనకి అసలు 1 రూపీ కూడా ఖర్చు అవ్వదు. అండ్ మనం చూడడానికి చాలా అందంగా కూడా అవుతాము. కాబట్టి అలోవెరా మొక్కని ఇంట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? ఇవన్నీ కూడా ది బెస్ట్ ఇంగ్రీడియంట్స్ చూశారు కదా. అండ్ లాస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అది మాత్రం మీకు నెక్స్ట్ డే కనిపిస్తుంది, ఇప్పుడు చెప్పడానికి కాదు. అండ్ మీరు మిస్ చేయకండి, అవి కీ ఇంగ్రీడియంట్స్. ఇక్కడ వరకు సరిపోయింది, కానీ ఈ ప్యాక్ని ఇంకా పవర్ చేయడానికి కొరియన్ స్కిన్ కేర్ అంటారు కదా, వాళ్ళు ఎక్కువ యూజ్ చేసే ఐటమ్ ఏంటో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. కాబట్టి మీకు అది వీడియో ఎండింగ్లో చూపిస్తాను. ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఆకులన్నీ నీట్గా వాటర్లో వాష్ చేయాలండి. ఎందుకంటే డస్ట్ ఉంటుంది కదా, మనకి ఎంత డస్ట్ ఉంటుందో తెలుసు కదా. మనం ఎన్ని రకాల ఆకులు తీసుకున్నా ఫస్ట్ నీట్గా ఒకసారి వాటర్లో క్లీన్ చేసి వాటర్ లేకుండా డ్రై చేసుకొని ఈ రకంగా మనం కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మిక్సీ జార్లో మిక్సీ అవ్వదు కదా, బ్లేడ్కి పట్టదు కదా, కాబట్టి కొంచెం చిన్నగా కట్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం. ఇంకో విషయం ఫ్రెండ్స్, మీకు ఈ బ్యాటిల్ లీఫ్ అంటే తమలపాకులు రిక్వైర్మెంట్ ఎన్నైనా వేసుకోవచ్చు, దానికి ఒక లిమిట్ ఏం లేదు. 5, 10 అట్లా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం, ప్రతి ఇంట్లో కూడా తమలపాకు మొక్క ఉండాలని రూల్ లేదు కదా. మీకు అవైలబుల్గా లేకపోయినా పర్వాలేదు, మార్కెట్లో ఒక 5 రూపీస్ ఇచ్చినా 10 రూపీస్ ఇచ్చినా మనకి ఒక 10 ఆకులు 5 ఆకులు అట్లా ఇస్తారు. కాబట్టి ఒకసారి మీరు ప్యాక్ వేసుకోవాలంటే 5 రూపీస్ అలా 10 రూపీస్ లోపే మీకు అవి ఆకులు తమలపాకులు దొరుకుతాయి, ఓకేనా? ఇవిగోండి చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ తమలపాకుల్ని కట్ చేశాను. ఇప్పుడు నేను ఒక 10 వరకు తీసుకున్నానండి. నా హెయిర్ లాంగ్ కాబట్టి నాకు ఎక్కువ క్వాంటిటీ కావాలి, కాబట్టి నేను తమలపాకులు ఒక 10 తీసుకున్నాను, మందార ఆకులు 10 తీసుకుంటున్నాను. ఇలా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇంకో విషయం ఫ్రెండ్స్, మీరు తలకు స్నానం చేయడానికి హెడ్ బాత్కి వెళ్తారు కదా, అప్పుడు మ్యాక్సిమం కుంకుడికాయలు యూజ్ చేయడానికి ట్రై చేయండి. అందులో ఇవి ఉన్నాయి కదా మందార ఆకులు, ఇవి కూడా బాగా స్క్వీజ్ చేసి బాగా నలిపి అలా చేస్తే హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది. నాకు అట్లాగే ఇష్టం. చూడండి ఎంత లేయర్స్ ఉంటుంది, కట్ చేస్తుంటేనే జిగురుగా ఉంది. మనకి తమలపాకేమో పలుచుగా ఉంటుందండి, మందారాకేమో జిగురుగా మందంగా ఉంటుంది. ఇలా వేరియేషన్ తెలుస్తుంది. సో ఒక మిక్సీ జార్లో ఈ 2 ఆకులు తమలపాకులు మందార ఆకులు కట్ చేసి వేస్తున్నాను. ఈ రకంగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ అలోవెరా పిల్ చేశాను, చూశారు కదా. అలోవెరాని మొత్తం దానిపైన గ్రీన్ కలర్ మందంది ఉంటుంది కదా తోలు, అది తీసేయాలి, రిమూవ్ చేయాలి. ఓన్లీ వైట్ పార్ట్ మాత్రమే మనం యూజ్ చేయాలి. ఇప్పుడు మూడోది హెన్న, గోరింటాకు ఆకులు వేస్తున్నాను. చూడండి అన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయి కాబట్టి మీకు వేరియేషన్ తెలియదు, అందుకే చెప్తున్నాను. కరివేపాకు, ఇప్పటి వరకు తమలపాకులు, మందారాకులు, కరివేపాకు, గోరింటాకు. ఇప్పుడు
చూసారా ఎంత బాగుందో ఎర్రగా. నాకు ఈ మందార పూలు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి. ఎన్నిసార్లు కుండీలో పెట్టినా నాకు రావట్లేదు, ఎందుకో తెలియదు. చూసారా ఎంత బాగుందో ఎర్రగా. నాకు మందార పువ్వు అంటే చాలా ఇష్టం అండి నాకు. ఇది చూడండి ఎంత బాగుందో. అండ్ హెయిర్కి ఇది మాత్రం ఎక్సలెంట్ అండి. ఆయిల్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు కేరళ స్టైల్ హెయిర్ ఆయిల్ అనేది, మనం హెయిర్ ఆయిల్, హెయిర్ ప్యాక్స్ ఎలా అప్లై చేసుకోవాలి అండ్ హెయిర్ ఆయిల్ కూడా నేను మీకు చూపిస్తాను. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ ఫుల్గా వాచ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకేనా? మందార పూలు వేసాను అండ్ అలోవెరా. చూసారా ఎంత బంకగా ఉందో, ఎంత బాగుందో జిగురుగా. సో ఇది ఇంగ్రీడియంట్ అన్నాను కదా, మెంతులు గురించి వేరే చెప్పాలా? అయినా కొంచెం చెప్తాను, ఎందుకంటే అందరికీ అన్నీ తెలియదు కదా, నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో బిగినర్స్ కోసం, నాలాంటి వాళ్ళ కోసం నేను చిన్న పాయింట్ ఒకటి చెప్తాను. మెంతులు జుట్టు కుదుళ్లకు, బ్లడ్ సప్లైను బాగా పెంచుతుంది. మెంతులలో అనేక పోషక విలువలు ఉన్నాయి. మెంతులు హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇదిగోండి ఇప్పుడు వచ్చింది చూసారా, ఇదే కీ ఇంగ్రీడియంట్. ఇదేంటో చెప్తారా? గెస్ చేశారేమన్నా? నేను చెప్పకముందే మీకు తెలిస్తే గనక నాకు కామెంట్ చేయండి దీని పేరు. ఇదేంటిదో ఐస్ క్యూబ్ మాత్రం కాదండి. ఇదేంటిది అనేది, దీని పేరేంటి అనేది నేను చెప్పకముందే మీకు నోటీస్ అయితే గనక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇవన్నీ వేసి బాగా మిక్సీ చేయాలి. చూడండి ఎంత థిక్ పేస్ట్ వచ్చిందో. అండ్ ఫ్రెండ్స్, ఈ పేస్ట్లో వాటర్ పోయకూడదు. మనం మెంతులు నానబెట్టిన వాటర్ ఉంటుంది కదా, అది యూజ్ చేయాలి. అండ్ ఆ వైట్ది ఏంటంటే, మనం గంజి అంటే అన్నం బాయిల్ అయిన తర్వాత వాటర్ని పట్టి పారబోస్తాం కదా, దాన్ని గంజి అంటారు. సో ఆ వాటర్ని మనం ఒక బౌల్లో తీసుకుని అది ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేను వైట్ది వేసాను కదా, ఐస్ క్యూబ్లా ఉంది, అది రైస్ వాటర్ అండి. బియ్యం ఉడికిన తర్వాత వచ్చిన వాటర్. ఆ వాటర్ స్కిన్కి, హెయిర్ గ్రోత్కి చాలా బాగుంది. ఆ రైస్ వాటర్ స్కిన్ వైట్నింగ్కి, హెయిర్కి కూడా ది బెస్ట్ అండి. మీరు గూగుల్ చేయండి ఫ్రెండ్స్, రైస్ వాటర్ గురించి. వాటిలో వాల్యూస్ ఉంటాయి, ఎక్సలెంట్ అనమాట. హెయిర్ గ్రోత్ కోసం ఇది నేను లాస్ట్న వేసాను. సో ఈ ప్యాక్ అప్లై చేయండి, 1 అవర్ తర్వాత వాష్ చేయండి, అప్పుడు రిజల్ట్ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.